మినపగారెలు అనుకుంటున్నావా? మినపగారెలు అయితే కాదు, సొరకాయ గారెలు. అనుకోవట్లేదు మామయ్య, ఎందుకంటే వీడియో తీసింది నేనేగా. సరే. ఎలా అనుకుంటా అని చెప్పు. సొరకాయ గారెలోనే తిని చెప్పు ఎలా ఉన్నాయో. హాయ్ అండి. ఈ చల్లటి సాయంత్రం వేడి వేడిగా ఏదైనా తినాలనుకుంటే నేను చెప్పినట్టుగా సొరకాయ గారెలు వేసి తినండి. చాలా రుచిగా ఉంటాయి. మామూలుగా మనం గారెలు అంటే కనుక మినపప్పు నానబెట్టాలి, రుబ్బాలి, అబ్బో చాలా ప్రాసెస్ అనుకుంటాం. కానీ అసలు మినపప్పుతోనే పని లేకుండా సొరకాయ గారెలు వేసుకోవచ్చు. చాలా సింపుల్ అంటే సింపుల్. 10 నిమిషాలు ఇలా కలిపామో అలా వేసాము. పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తింటారండి. ఒక్కసారి తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి సొరకాయ గారెలు వేసేసి లాగించేద్దాం. సొరకాయ గారెలు చేయడానికి నేను ఒక 1/2 కిలో సొరకాయని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చెక్కు తీసుకుందాం. ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న విత్తనాల్ని తీసేద్దాం. ఇలా విత్తనాలు మొత్తం తీసుకున్నాం కదా, ఇప్పుడు తురుముకుందాం. ఇలా తురుముకున్నాం కదా, ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. అలాగే కొద్దిగా పుదీనా కూడా కట్ చేసుకుందాం. అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసుకుందాం. రెండు రెబ్బలు కరివేపాకును కూడా కట్ చేసుకుందాం. మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకున్న మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. సొరకాయ తురుమును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 10 నిమిషాల ముందు నానబెట్టిన 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పును కూడా వేసుకుందాం. మీరు ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకునేసరికి మనకు పెసరపప్పు నానిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఓ చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 200 గ్రాముల బియ్య పిండి. మనకు ఎక్స్ట్రాగా నీళ్ళు అవసరం లేదండి. మనకి సొరకాయలో ఉల్లిపాయలో ఉన్న నీరే సరిపోతుంది. మరీ పలచగా ఉన్నా కూడా గారెలు విరిగిపోతాయి ఆయిల్లో వదిలినప్పుడు. మనం కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు మొత్తం అనేది ముద్దగా వస్తుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసుకొని ఉండ చేసుకుందాం. మనకి ఇలా ఉండ అయిందంటే మన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు అరచేతికి తడెద్దుకొని ఇలాగ ఒత్తుకుందాం. ఇలా బెజ్జం పెట్టుకున్నామంటే గారెలు కూడా పర్ఫెక్ట్గా కాలుతాయి. ఆయిల్ కూడా రెడీగా ఉంది, రండి గారెలు వేసేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి. స్టవ్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని గారెలు వేసుకుందాం. ఇలా వదులుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు కదల్చకుండా కాల్చుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ గారెల్ని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూశారు కదండి, మన గారెలు అయితే మంచి రంగు వచ్చాయి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. అబ్బా, చూస్తుంటేనే ఎమ్మీగా ఉన్నాయి కదా. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకుందాం. మధు, ఇదిగో వేడి వేడి సొరకాయ గారెలు వేసాను. ఎలా ఉన్నాయో తిని టేస్ట్ చెప్పు. సొరకాయ గారెలు, సొరకాయ కూడా కనపట్లేదే. మినపగారెలు అనుకుంటున్నావా? మినపగారెలు అయితే కాదు, సొరకాయ గారెలు. అనుకోవట్లేదు మామయ్య, ఎందుకంటే వీడియో తీసింది నేనేగా. ఎలా అనుకుంటా అని చెప్పు. సొరకాయ గారెలోనే తిని చెప్పు ఎలా ఉన్నాయో. గారెలు అయితే చూడడానికి చాలా బాగున్నాయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు. మనం చేసిన తర్వాత తిరుగు ఉండదు.
పర్ఫెక్ట్. అది నువ్వు కాదు, నేను చెప్పాలి. నువ్వే చెప్తావు ఇప్పుడు తిని. తుంచితే పైన క్రిస్పీగా అనిపిస్తుంది, పట్టుకుంటే లోపల సాఫ్ట్గా అనిపిస్తుంది. తింటే ఎలా ఉందో చెప్తా. ఒక గారి మొత్తం తిను, అప్పుడు తెలిసింది. తింటాం, కాలుతుంది. తిను అంటున్నాడు చూడండి. అసలు ఇక్కడ కూడా బెదిరిస్తున్నాడు నన్ను. నేను కూడా నీకు పెట్టలేదని ఫీల్ అయ్యాక నాకొద్దు, నువ్వు తిను. నీకోసమే నేనేమో పెడతానని చెప్తున్నా, ఆయనేమో పట్టట్లేదు, సిగ్గుపడుతున్నాడు. మీరేమో నేను పెట్టట్లేదు అంటున్నాను. నేనేం సిగ్గుపడట్లేదులే, కానీ నువ్వే ఏదన్నా చెయ్యి అంటే స్నాక్స్ చేశాను, తిను. నిజంగా నేను చేశాను కాదనండి, ఒక గారె తింటే వదిలిపెట్టకుండా 10 గారెలు తినేస్తారు, అంత రుచిగా ఉన్నాయి. నిజంగానే గారెల టేస్ట్ చాలా బాగుందండి. ఎక్కడ కూడా ఒకటి చెప్తా, నువ్వేమనుకోనంటే. ఏమనుకోను చెప్పు. మళ్ళీ అనుకోకూడదు. ఏమనుకోను. ఇందులో కొంచెం అల్లం కూడా వేస్తే బాగుండేది అనిపించిందండి. అల్లం వేస్తే అందరు ఇష్టపడరు, అందుకని వేయలేదు. ఇప్పుడు చిన్నపిల్లలు తింటారు కదా, అందుకని నేను వేయలేదు. చిన్నపిల్లలు తింటారని కాదు, కానీ ఇందులో కొంచెం అల్లం కూడా వేసింటే ఇంకా బాగుంటాయి. కానీ చిన్నపిల్లలు ఇష్టపడరు, ఆ అల్లం ఫ్లేవర్ తగిలితే. ఆ వేడి మీద ఏంటంటే అల్లం అది ఒక ఫ్లేవర్ వస్తుంది. మీరైతే అల్లం తినేపాటైతే కొద్దిగా అల్లం యాడ్ చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మా ఆయన చెప్పినట్టు నిజంగా చాలా బాగున్నాయండి. నేనైతే 99% మార్కులు ఇస్తాను, 1% అల్లానికి తీసేస్తున్నా. ఓకే అండి, బాయ్, మళ్ళీ కలుద్దాం.